అందరికీ నమస్తే అండి. అనేక చట్టాలను, అనేక బిల్లులను రూపొందిస్తున్న కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఒక కొత్త చట్టం తీసుకురావడానికి రెడీ అవుతోంది. ఈ చట్టాన్ని నేనైతే పూర్తిగా ఆహ్వానిస్తాను. పూర్తిగా స్వాగతిస్తాను. ఖచ్చితంగా ఎంత త్వరగా వస్తే అంత మంచిదని నేను అనుకుంటాను. ఈ బిల్లు అర్జెంటుగా పెట్టాలని నా కోరిక. ఎందుకంటే ఇది కొంచెం డీటెయిల్డ్గా చెప్తాను. కాస్త ఓపికగా వినండి. మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే లేదా ఫేస్బుక్ ఓపెన్ చేసిన ఫేక్ థంబ్నెయిల్స్ మీకు ఎక్కువగా దర్శనమిస్తాయి. థంబ్నెయిల్ ఒకటి ఉంటుంది, లోపల కంటెంట్ మరొకటి ఉంటుంది. బయట థంబ్నెయిల్ చూస్తే ఒకలా ఉంటుంది, లోపల కంటెంట్ చూస్తే వేరేది ఉంటుంది. అలాగే సెన్సిటివ్ టాపిక్ని వ్యూస్ కోసం, క్లిక్ బైట్స్ కోసం విపరీతంగా ఇష్టం వచ్చినట్టు చెప్పే ఛానల్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అదొక సెన్సిటివ్ టాపిక్. దానిలో మనం ఖచ్చితంగా ఒక సంయమనం పాటించాలి. మనం పరిమితంగా మాట్లాడాలి. ఆ విషయంలో కూడా ఎవడికి నచ్చినట్టు వాడు మాట్లాడి, ఎవడికి నచ్చినట్టు వాడు విశ్లేషణ చేసే ఛానల్స్ కొన్ని ఉన్నాయి. సో ఇక్కడ క్లిక్ బైట్స్ కోసం, వ్యూస్ కోసం చేసేవాళ్ళు కొంతమంది ఫేక్ థంబ్నెయిల్స్ పెడతారు, లోపలికి వెళ్తే వేరేది ఉంటుంది. ఇంకా కొంతమంది ఏమో సెన్సేషన్ కోసం అనవసరమైన సెన్సిటివ్ టాపిక్స్ని కూడా కెలుకుతుంటారు. ఇంకా కొంతమంది అడల్ట్ కంటెంట్ పెడతారు. ఇప్పుడు ఈ మధ్య ఒక ట్రెండ్ ఏంటి, మ్యారేజ్ బ్యూరో పేరేమో మ్యారేజ్ బ్యూరో, కానీ వాళ్ళ లోపల ఇచ్చే కంటెంట్ ఏమో అమ్మాయిలకు సంబంధించి పలానా చోట ఒంటరిగా ఉంటారు, వాళ్ళకి రిలేషన్ కావాలంటే మీరు నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అని చెప్పి ఇలా బ్రోకరేజం పనులు చేస్తారు. ఇదొకటి. అలాగే కొంతమంది అమ్మాయిలు రీల్స్ పేరిట ఎక్స్పోజ్ చేస్తారు, విపరీతంగా ఎక్స్పోజ్ చేస్తారు. సో ఇట్లా వీటన్నింటినీ కంట్రోల్ చేయాలంటే ఒక డిజిటల్ మీడియా కంట్రోల్ చేయడానికి ఒక బిల్లు కావాలి. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా కంట్రోలింగ్కి ఒక బిల్లు ఉంది, ఒక చట్టం ఉంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా కొత్త ఛానల్ లైసెన్స్ కావాలంటే ఎంఐబి, ఇది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. వాళ్ళతో పాటు హోమ్ మినిస్ట్రీలో కూడా పర్మిషన్స్ రావాలి. ఇవి చాలా కష్టం. తెలుగులో కొత్త ఛానల్స్కి పర్మిషన్స్ ఇవ్వట్లేదు లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి. ఎందుకంటే తెలుగులో ఆల్రెడీ ఒక సంతలో మార్కెట్లో తయారయ్యాయి కాబట్టి ఛానల్స్. సో ఇప్పుడు కొత్తగా డిజిటల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ని కంట్రోల్ చేయడానికి కూడా ఒక బిల్లు వస్తుంది. ఇక మీద ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టినా తప్పుడు. ఈ బిల్లు ప్రకారం ప్రతి ఒక్కళ్ళు కూడా, ఈవెన్ నాలాంటి వాళ్ళు ఎవరైనా సరే యూట్యూబ్లో ఒక ఛానల్ పెట్టాలంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ తీసుకోవాలి. ప్రతి సంవత్సరం లైసెన్స్ ఫీజు కట్టాలి, లైసెన్స్ తీసుకోవాలి, లైసెన్స్ ఫీజు కట్టాలి. అలాగే ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టినా, తప్పుడు వార్తలు చెప్పినా, అలాగే థంబ్నెయిల్ ఒకటి లోపల ఒకటి ఉన్నా, అలాగే అనవసరమైన వివాదాలు పదే పదే కెలికినా వాళ్ళకు వార్నింగ్లు వస్తాయి, లైసెన్స్ రద్దు చేస్తారు, ఒక చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారనమాట. ఇది చాలా మంచి చట్టం. ఎందుకంటే నేనే ఉన్నాను, మన ఛానల్లో ఎప్పుడు కూడా క్లిక్ బైట్స్ కోసం థంబ్నెయిల్స్ పెట్టం. థంబ్నెయిల్ ఏది ఉంటుందో లోపల కంటెంట్ అదే ఉంటుంది. ఒక్కోసారి వ్యూస్ తగ్గిపోయినప్పుడు మా వాళ్ళు చెప్తుంటారు, థంబ్నెయిల్ కొంచెం స్పైసీగా పెడతాం, మసాలాగా పెడదామండి అని. వద్దొద్దు, ఏది ఉంటే అదే. ఈవెన్ నేను విషయాన్నే థంబ్నెయిల్లో చెప్పేస్తా. కొంతమంది మన సబ్స్క్రైబర్సే నన్ను అడుగుతారు, బాసు నువ్వు అన్నీ థంబ్నెయిల్లోనే చెప్పేస్తున్నావు, ఇంక లోపలికి వచ్చి ఎవరు చూస్తారు అని. సో ఏదైతే అది ఇంపార్టెంట్ అండి. అది యాక్యురసీ, అది ట్రాన్స్పరెన్సీ, అది అకౌంటబిలిటీ సోషల్ మీడియాలో. సో అది నేను మొదటి నుంచి ఫాలో అవుతున్నాను. 99.99% అదే ఫాలో అవుతాను. నాకు తెలియకుండా కొన్ని జరిగితే జరగచ్చు కాక. సో ఇది అందరిలో ఉండాలని నేను కోరుకుంటా. అలాగే ఇప్పుడు మొన్న పాస్టర్ ప్రవీణ్ గారి కేసు ఉంది. ఎవడికి నచ్చినట్టు వాడు వీడియోలు చేశాడు, ఎవడికి నచ్చినట్టు వాడు చేశాడు, ఎవడికి నచ్చినట్టు వాడు. ఇందులో పార్టీలు, మతాలు అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. అది విషయం బయటకు వచ్చిన తర్వాత ఎవడికి వాడు నిపుణుడు, నిష్ణాతుడు అయిపోతున్నాడు. దాని గురించి మళ్ళీ ప్లేట్ తిరగేసి మాట్లాడుతున్నారు కొంతమంది. ఇష్యూ జరిగిన రోజు వెళ్ళి గొడవ చేసిన వాళ్ళే ఇప్పుడేమో అదేం లేదు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు కొంతమంది. సో ఇటువంటిది కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. సో అంటే యూట్యూబ్ ఛానళ్ళు, డిజిటల్ ఛానళ్ళు కంట్రోల్ చేయడానికి కేంద్రానికి టైం వచ్చిందన్నమాట. ఎందుకంటే పెరిగిపోతున్నాయి, డిజిటల్ మీడియా నెట్వర్క్లు పెరిగిపోతున్నాయి, డిజిటల్ కంటెంట్ పెరిగిపోతుంది, డిజిటల్ ఛానల్స్ పెరిగిపోతున్నాయి. ఇవన్నీ ఒక రెగ్యులేటరీ బాడీ కిందకి తీసుకొస్తే, వీటికి కూడా ఒక అజమాయిషీ ఉంటే, వీటికి కూడా ఒక చట్టం ఉండి కొన్ని మార్గదర్శకాలు ఉంటే అప్పుడు వీళ్ళు జవాబుదారీగా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు అనేది కేంద్రం ఆలోచన. ఇది నేను 2 సంవత్సరాల కిందటే ఒక సందర్భంలో చెప్పాను, ఇలాంటిది వస్తే బాగుంటుంది అని. సో ఇప్పుడు ఇలాంటి తీసుకురావడానికి కేంద్రం కసరత్తు చేస్తున్నట్టుగా నాకు ఒక సోర్స్ ద్వారా తెలిసిందనమాట. మేబీ ఒక 6 నెలల నుంచి సంవత్సరంలోగా కేంద్రం ఈ బిల్లుని తీసుకొస్తుంది. దీన్ని పార్టీలు అందరూ ఆమోదిస్తారు. ఎందుకంటే ఈ ఫేక్ థంబ్నెయిల్స్ బాధితులు అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. ఈ డిజిటల్ మీడియాలో ఎవడికి వాడు బయటకు వచ్చి జర్నలిస్ట్ అంటాడండి.
ఎవరికి వాళ్ళు జర్నలిస్టులు అంటారు, ఎవరికి వాళ్ళు ఛానల్స్ పెట్టేస్తారు. అరే కంటెంట్ ఉండక్కర్లేదా, సబ్జెక్ట్ ఉండక్కర్లేదా, ఎక్స్పీరియన్స్ ఉండక్కర్లేదా? ఈవెన్ నా కంటెంట్ కూడా నచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, నచ్చని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు నా కంటెంట్ చూడమని నా మాటలు నేను చెప్పే అనాలిసిస్ నచ్చితే చూస్తారు, లేకపోతే లేదు. అలా ఎక్కువ మంది అవుతున్నారు. అలా ఎక్కువ మంది అయ్యే క్రమంలో జనాలకు నచ్చట్లేదు, వ్యూస్ కూడా రావు. చాలామందికి వ్యూస్ కూడా రావు, 10 వ్యూస్ 20 వ్యూసే వస్తాయి. కానీ వాళ్ళు మార్కెట్లో తిరిగి మేము అది, మేము ఇది, మేము తోపు అని చెప్పి బ్లాక్మెయిల్స్, బిజినెస్లో అధికారులని వాళ్ళని వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. సో దీనికి సొల్యూషన్గా కేంద్ర ప్రభుత్వం ఈ బిల్ తీసుకొస్తోంది. మేబీ 2026 జనవరి కల్లా ఈ బిల్లు వస్తుందని అనుకుంటున్నాం. వస్తే మాత్రం మంచిది, ఆహ్వానిస్తాను నేనైతే మాత్రం. థ్యాంక్ యూ.